మాస్టర్ ఆఫ్ చెస్ బ్రెయిన్ నేను మీ రవికుమార్. ఈరోజు మనం చాలా ఇంపార్టెంట్ ఓపెనింగ్ అనేది నేర్చుకుందాము. ఆ ఓపెనింగ్ పేరేంటంటే లండన్ సిస్టమ్. ఈ లండన్ సిస్టమ్ అనేది చాలా పాపులర్ ఓపెనింగ్. ఓకే. ఎందుకనేసంటే మనకి చాలా రకాల ఓపెనింగ్స్ అయితే ఉంటాయి. వైట్ నుంచి గాని, బ్లాక్ నుంచి గాని అవన్నీ ఓపెనింగ్స్ మనం నేర్చుకొని బ్రెయిన్‌లో పెట్టేసుకొని అవన్నీ ప్లే చేయాలంటే చాలా టైం పడుతుంది. ఎప్పుడైతే మినిమమ్ 1800, 2000 రేటింగ్ వచ్చిన తర్వాత అప్పుడు మనకంటే టాప్ ప్లేయర్స్ తోటి ప్లే చేయడం అనేది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అప్పుడు మనం అన్ని వేరియేషన్స్ నేర్చుకోవాల్సుంటుంది. సో, 1800, 2000 రేటింగ్ వరకు మనం ఓపెనింగ్ అనేది కంటిన్యూ చేయగల ఓపెనింగ్ లండన్ సిస్టమ్ ఒక్కటే ఉంటుంది. సో, డిఫరెంట్ ఓపెనింగ్స్ ఉంటాయి. కానీ లండన్ సిస్టమ్ ఎందుకు ప్రిఫర్ చేస్తాం అసలంటే ఇదొక సెటప్ పొజిషన్ అన్నమాట. ఒక పొజిషన్ అనేది సెటప్ చేసుకొని మనం ఎలాంటి ప్లేయర్స్ తోటైనా మినిమమ్ ఈక్వాలిటీ అనేది ఓపెనింగ్‌లో తెచ్చుకోవచ్చు. ఓపెనింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళ స్ట్రెంగ్త్‌ని బట్టి మిడిల్ గేమ్, ఎండ్ గేమ్‌లో ప్లే చేస్తే విన్ అవ్వచ్చు, లూజ్ అవ్వచ్చు. కానీ ఎలాంటి ప్లేయర్ తోటైనా ఈక్వాలిటీ తెచ్చుకునే ఓపెనింగ్ అనేది లండన్ సిస్టమ్. ఒక గ్రాండ్ మాస్టర్ గేమ్ నుంచి ఓపెనింగ్ అనేది మనం నేర్చుకుందాం. గ్రాండ్ మాస్టర్ కూడా లండన్ సిస్టమ్ ప్లే చేశారు. ఆ సెటప్ అనేది పెట్టుకోండి. ఆ సెటప్ పెట్టుకున్న తర్వాత మనకి ఓపెనింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. అది ఎలా చేయాలో అనేది ఈ ఓపెనింగ్‌లో నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇది క్వీన్ పాన్‌తో స్టార్ట్ అవుతుంది. పాన్ డి4 సెంటర్ కంట్రోల్ చేస్తున్నారు. పాన్ డి5 నైట్ ఎఫ్3 అగైన్ సెంటర్ కంట్రోల్ చేస్తుంది. ఏ పీస్ డెవలప్ చేసినా సరే సెంటర్ కంట్రోలింగ్ అనేది చేసుకోండి. నైట్ ఎఫ్6 బిషప్ ఎఫ్4 సెమీ సెంటర్‌లోకి వచ్చింది. అలాగే సెంటర్ కంట్రోలింగ్ చేస్తుంది. రైట్. పాన్ ఈ3 ఐడియా బిషప్ డెవలప్‌మెంట్ చేస్తారు. బిషప్ అనేది డి6 ఆడొచ్చు. అలాగే బిషప్ అనేది ఈ6 కూడా ప్లే చేయొచ్చు. పాన్ ఈ3 బిషప్ డి3 ప్లే చేసి కింగ్ సైడ్, క్వీన్ సైడ్ అటాక్ చేయడానికి ట్రై చేస్తారు. ఈ పొజిషన్‌లో బిషప్ డి6 ప్లే చేశారనుకోండి. ఎప్పుడు కూడా మీరు బిషప్‌ని ఇక్కడ ఉంచకండి. నైట్ బి డి2 ప్లే చేశారనుకోండి. ఏమవుతుంది? బిషప్ టేక్స్ బిషప్, దెన్ పాన్ టేక్స్ బిషప్. సో, పాన్ స్ట్రక్చర్ అనేది బ్రేక్ అయిపోయింది. ఎప్పుడైతే పాన్ స్ట్రక్చర్ బ్రేక్ అయిపోయిందో మనకి వీక్‌నెస్ అనేది క్రియేట్ అవుతుంది. సో, అందుకని పాన్ స్ట్రక్చర్ ఎప్పుడు కనెక్టెడ్‌గా ఉంచుకోవాలి. అలాగే మీరు బిషప్ ఇక్కడ ఉంచకుండా బిషప్ టేక్స్ బిషప్ చేశారనుకోండి. ఏమవుతుంది? క్వీన్ టేక్స్ బిషప్. సో, మనకి లాంగ్ డయాగ్నల్ బిషప్ అనేది ఎక్స్‌చేంజ్ అయిపోయింది. అలాగే అపోనెంట్‌కి క్వీన్ అనేది డెవలప్ అయిపోయింది. అంటే మనం మూవ్ చేస్తున్నప్పుడు మన పీసెస్ డెవలప్ అవ్వాలి గానీ, అపోనెంట్ పీసెస్ అయితే డెవలప్ అవ్వకూడదు. సో, అందుకని ఈ పొజిషన్‌లో బిషప్ అనేది ఎఫ్4 స్క్వేర్‌లో ఉంచుకోండి. అలాగని బిషప్ టేక్స్ బిషప్ కూడా చేయకండి. ఏం చేయాలంటే సింపుల్‌గా బిషప్ అనేది జీ3 ఆడుకోండి. సపోజ్ ఈ పొజిషన్‌లో బిషప్ టేక్స్ బిషప్ చేస్తే ఆల్వేస్ క్యాప్చర్ టువర్డ్స్ సెంటర్ గాబట్టి హెచ్2 క్యాప్చర్ బిషప్ చేయండి. ఇప్పుడు మనకి రుక్‌కి ఓపెన్ ఫైల్ వస్తుంది. కింగ్ సైడ్ అటాక్ చేయడానికి ఛాన్స్ అవుతుంది. అందుకని వాళ్ళు కూడా బిషప్ టేక్స్ బిషప్ అనేది చేయరు. సో, బిషప్ అనేది ఈ7 మూవ్ చేశారు. సో, బిషప్ ఈ7 మూవ్ చేసిన తర్వాత బిషప్ డి3. ఓకే. సో, మీ బిషప్ చూడండి క్వీన్ సైడ్ అటాక్ చేస్తుంది. కింగ్ సైడ్ కూడా అటాక్ చేస్తుంది. నౌ పాన్ సి5 ఐడియా ఏంటంటే సెంటర్ పాన్‌ని ఎక్స్‌చేంజ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఈ పొజిషన్‌లో మీరు పాన్ టేక్స్ పాన్ చేశారనుకోండి. ఈ సెంటర్ అనేది లూజ్ అయిపోతారు. పాన్ టేక్స్ పాన్ చేయకండి. జస్ట్ ప్లే పాన్ సి3. ఓకే. సో, పాన్ సి3 మూవ్ చేసిన తర్వాత మీ పాన్ స్ట్రక్చర్ చూసుకోండి ఒకసారి. పిరమిడ్ షేప్‌లో ఉంది కదా! ఈ పాన్ స్ట్రక్చర్‌ని ఏమంటారంటే లండన్ సిస్టమ్ పాన్ స్ట్రక్చర్ అంటారు. ఈ లండన్ సిస్టమ్ పాన్ స్ట్రక్చర్ మెయింటైన్ చేసుకున్నట్లయితే అపోనెంట్ ఏ పీస్ కూడా మన టెరిటరీలోకి వచ్చి అటాక్ చేసే ఛాన్స్ ఉండదు. అలాగే మన పీసెస్ అన్నీ కూడా చాలా ప్రాపర్‌గా మంచి స్క్వేర్స్‌లో డెవలప్‌మెంట్ అనేది అవుతుంది. ఓకే. చాలా స్ట్రాంగ్ పాన్ స్ట్రక్చర్ ఇది. క్యాసిల్, క్యాసిల్, నైట్ సి6, నైట్ బి డి2 చూడండి పీస్‌లు 1 బై 1 డెవలప్ చేస్తున్నాం. బిషప్ డెవలప్ అయిపోయింది. డి3 బిషప్ డెవలప్ అయింది. ఎఫ్3 నైట్ డెవలప్ అయింది. అలాగే డి2 నైట్ డెవలప్ అయింది. ఓకే. సో, అపోనెంట్‌కి కూడా పీసెస్ డెవలప్ అయ్యాయి గానీ ప్రెజెంట్ అయితే వాళ్ళు మనల్ని ఏమి అటాకింగ్ అయితే చేయలేరు. రైట్. దెన్ పాన్ బి6 దెన్ ఫార్వర్డ్ యువర్ నైట్ టు ఈ5 స్క్వేర్. కంట్రోల్ ద సెంటర్. ఓకే. మీరు అటాక్ చేయాలనుకుంటే ఎప్పుడైనా సరే మీ పీసెస్‌ని అపోనెంట్స్ టెరిటరీలోకి ఫార్వర్డ్ చేయండి. ఈ పొజిషన్‌లో మన నైట్ అపోనెంట్ నైట్‌ని అటాక్ చేస్తుంది. సపోజ్ వాళ్ళు నైట్ టేక్స్ నైట్ చేశారనుకోండి. పాన్ టేక్స్ చేయండి. ఇప్పుడేమవుతుంది? కింగ్ సైడ్ ప్రొటెక్ట్ చేసే నైట్
కింగ్ సైడ్ ప్రొటెక్ట్ చేసే నైట్ అనేది ఫోర్స్డ్‌గా బ్యాక్‌కి వెళ్ళిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. అప్పుడు యాక్టివిటీ అనేది డిక్రీజ్ అయిపోతుంది. సో, అందుకని వాళ్ళు నైట్ టేక్స్ చేయరు. సో, ఇప్పుడు మన నైట్ అపోనెంట్ నైట్‌ని అటాక్ చేస్తున్నారు కాబట్టి బిషప్ బి7 ప్రొటెక్ట్ చేసుకుంటారు. సో, మన నైట్ అనేది చాలా స్ట్రాంగ్. దెన్ మూవ్ యువర్ క్వీన్ టు ఎఫ్3 స్క్వేర్. ఐడియా ఏంటంటే క్వీన్ హెచ్3 మూవ్ చేసిన తర్వాత కింగ్ సైడ్ మనం అటాక్ చేయొచ్చు. చూడండి అన్ని పీసులు కూడా అపోనెంట్ కింగ్ సైడే అటాక్ చేస్తున్నాయి. సో, చాలా స్ట్రాంగ్‌గా ఉంటుందన్నమాట. లండన్ సిస్టమ్ ఎప్పుడైనా సరే అపోనెంట్ కింగ్ సైడ్ అటాక్ చేసే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. అది కూడా మన పీసెస్ చాలా ప్రాపర్‌గా డెవలప్‌మెంట్ చేసుకోవాలి. సో, రుక్ సి8 ఐడియా ఏంటంటే నైట్ బి8 మూవ్ చేస్తారు. అక్కడి నుంచి నైట్ డి7 దెన్ నైట్ ఎఫ్8 కింగ్ సైడ్ ప్రొటెక్ట్ చేసుకోవటానికి. అపోనెంట్ కింగ్ సైడ్ ప్రొటెక్ట్ చేయడానికి సి6 నైట్‌ని అక్కడికి తీసుకువెళ్తారు. దెన్ మూవ్ యువర్ రుక్ టు డి1. సో, ఎప్పుడైనా సరే సెంటర్ కంట్రోలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. సో, మైనర్ పీసెస్ అన్ని డెవలప్ చేసిన తర్వాత మేజర్ పీసెస్ క్వీన్, రుక్ కూడా సెంటర్ కంట్రోల్ చేయడానికే మూవ్ చేసుకోండి. దెన్ నైట్ బి8. సో, ఇంకా మనకి లీస్ట్ యాక్టివ్ పీస్ అనేది రుక్ ఉండిపోయింది. సో, ఇప్పుడు చూడండి మీ 2 రుక్స్ కూడా సెంటర్ వైపే అటాక్ చేస్తుంది. ఓకే. సెంటర్ కంట్రోలింగ్ చేసిన తర్వాత మీరు ఎటువైపు అయితే అపోనెంట్ వీక్‌గా ఉన్నారో అటువైపు మీ అటాక్‌ని ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. ఓకే. సెంటర్ కంట్రోలింగ్ చేయకుండా మీరు కింగ్ సైడ్ గాని, క్వీన్ సైడ్ గాని అటాక్ చేసినట్లయితే అపోనెంట్ అనేది సెంటర్‌లో కౌంటర్ అటాక్ చేస్తున్నప్పుడు మీ కింగ్ సైడ్, క్వీన్ సైడ్ అటాక్ అనేది 100% సక్సెస్ అవ్వదు. అందుకని ఎప్పుడైనా సరే మీ పీసెస్‌ని టువర్డ్స్ సెంటర్ మూవ్ చేసి సెంటర్ కంట్రోలింగ్ చేసుకున్న తర్వాత మనం ఎటువైపైనా అటాక్ చేసే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటాయి. సో, నౌ రుక్ ఈ8 క్వీన్ హెచ్3 ఐడియా హెచ్7ని టార్గెట్ చేస్తున్నాం. ఓకే. నౌ నైట్ డి7 ఈ పొజిషన్‌లో మీరు నైట్ టేక్స్ నైట్ చేయకండి. ఎందుకంటే మీ నైట్ సెంటర్‌లో ఉంది. చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. సపోజ్ వీళ్ళు నైట్ టేక్స్ నైట్ చేసినట్లయితే మనకే అడ్వాంటేజ్. పాన్ టేక్స్ చేస్తాము. అపోనెంట్ నైట్ అటాక్ చేస్తుంది. అలాగే హెచ్7 స్క్వేర్ కంట్రోలింగ్ అనేది ఉండదు. సో, ఇప్పుడు నైట్ ఎఫ్3 ప్లాన్ ఏంటి? నైట్ అనేది జీ5 స్క్వేర్‌కి మూవ్ చేసిన తర్వాత చూడండి ఎఫ్7 పాన్ మీద డబుల్ అటాక్ అవుతుంది. అలాగే ఇక్కడ హెచ్7 పాన్ మీద ట్రిపుల్ అటాక్ అవుతుంది. బిషప్ అటాక్, నైట్ అటాక్ అండ్ క్వీన్ అటాక్ అవుతుంది. ఓకే. సో, అందుకని నైట్ జీ5 స్క్వేర్‌కి రాకుండా వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే పాన్ అనేది హెచ్6 ఆడతారు. ఈ పొజిషన్‌లో నైట్ మీరు ఎఫ్8 మూవ్ చేశారనుకోండి. ఇప్పుడేమవుతుంది నైట్ టు జీ5 ఎఫ్7 పాన్‌కి ప్రొటెక్షన్ లేదు. అలాగే హెచ్7 స్క్వేర్‌ని కూడా అటాక్ చేస్తుంది గానీ నైట్ ఫైనల్ టార్గెట్ ఏంటంటే ఎఫ్7 పాన్‌ని కిల్ చేస్తుంది. సో, అందుకని నైట్ ఎఫ్8 మూవ్ చేయకుండా పాన్ హెచ్6 మూవ్ చేస్తారు. నైట్ జీ5 స్క్వేర్‌ని కంట్రోల్ చేస్తున్నారు. సో, ఈ పొజిషన్‌లో చూడండి బిషప్ అటాక్ చేస్తుంది. బిషప్ అటాక్ చేస్తుంది. నైట్ అటాక్ చేస్తుంది. నైట్ అటాక్ చేస్తుంది. క్వీన్ అటాక్ చేస్తుంది. అన్ని పీసులు కూడా కింగ్ సైడే అటాక్ చేస్తున్నాయి. కానీ అటాక్ చేయలేని పరిస్థితి. ఎందుకు అంటే పాన్ స్ట్రక్చర్ అనేది క్లోజ్డ్‌గా ఉందన్నమాట. ఓకే. మనం అటాక్ చేసినప్పుడు పొజిషన్ అనేది క్లోజ్ అయిపోయింది. పొజిషన్ క్లోజ్ అయిపోతే మనకి 2 ప్రిన్సిపల్స్ ఉన్నాయి ఓపెన్ చేయడానికి. నంబర్ 1 ఏంటంటే పాన్ మూవ్ చేసి పొజిషన్‌ని ఓపెన్ చేయొచ్చు. సెకండ్ మెథడ్ ఏంటంటే పీసుల్ని సాక్రిఫైస్ చేసి పొజిషన్‌ని ఓపెన్ చేయొచ్చు. సో, ఈ పొజిషన్‌లో బిషప్ టేక్స్ పాన్ చేయండి. బిషప్ టేక్స్ పాన్ చేస్తున్నప్పుడు బిషప్ 3 పాయింట్స్, పాన్ 1 పాయింట్. సో, బిషప్ అనేది మనం సాక్రిఫైస్ చేసాము. దెన్ పాన్ టేక్స్ బిషప్. ఇప్పుడు చూడండి పాన్ స్ట్రక్చర్ బ్రేక్ అయిపోయింది. పొజిషన్ అనేది ఓపెన్ అయిపోయింది. రైట్? సో, ఇప్పుడు మనం చెక్ క్యాప్చర్ అటాక్ ఫ్రమ్ మేజర్ పీస్ టు మైనర్ పీస్ అటాకింగ్ ప్రిన్సిపల్స్ యూజ్ చేసుకొని చేయాలి. మనకి క్వీన్ టెక్స్ పాన్ ఉంది. కానీ పాన్ క్యాప్చరింగ్ అనేది మన టార్గెట్ కాదు. మన టార్గెట్ ఏంటి? కింగ్ క్యాప్చరింగ్. సో, అందుకని క్వీన్ జీ3 చెక్. సపోజ్ కింగ్ అనేది హెచ్8 స్క్వేర్‌కి వచ్చారనుకోండి. నైట్ టేక్స్ ఎఫ్7 చెక్‌మేట్. క్వీన్ అటాక్, బిషప్ అటాక్. రైట్? సో, అందుకని కింగ్ అనేది హెచ్8 స్క్వేర్‌కి మూవ్ చేయరు. కింగ్ ఎఫ్8. దెన్ నైట్ టేక్స్ పాన్. King takes. Then check to capture attack from major piece to minor piece. Only move. Queen takes pawn check. Okay. So again king to g8. Queen g6. King అనేది f8 స్క్వేర్ కి వచ్చారనుకోండి.
సో రుక్ అనేది డెడ్ అయిపోతుంది. నెక్స్ట్ మూవ్ ఏంటంటే నైట్ మూవ్ చేసి ఈ స్క్వేర్‌లో చెక్‌మేట్ అయిపోతుంది క్వీన్‌తో. సో అందుకని కింగ్ F8 కాకుండా కింగ్ H8 మూవ్ చేస్తారు. సో ఇప్పుడు నైట్ G5 ఐడియా నైట్ F7 చెక్‌మేట్. అందుకని కింగ్ F8 అగైన్ క్వీన్ చెక్. సో నైట్ మూవ్ చేశారనుకోండి డిఫెన్స్ క్వీన్ టేక్స్ నైట్. సో నైట్ అనేది మూవ్ చేయరు. ఓన్లీ మూవ్ కింగ్ G8 బిషప్ చెక్. ఈ స్క్వేర్‌లో కింగ్ రాలేడు. ఎందుకంటే నైట్ కంట్రోల్ చేస్తుంది. అలాగే నైట్ టేక్స్ బిషప్ చేస్తే క్వీన్ టేక్స్ నైట్ చెక్‌మేట్. సో బిషప్ చెక్ పెట్టిన తర్వాత కింగ్ H8 ఓన్లీ. దెన్ ప్లే బిషప్ టు F5 discover check and double attack. Only move king G8 bishop takes pawn check. Only move rook F7 bishop takes rook. So checkmate అయిపోయింది. రైట్. సో చాలా ఈజీ మెథడ్ ఇది. సో ఈ లండన్ సిస్టమ్ ఓపెనింగ్ అనేది ఒక స్ట్రక్చర్ మెయింటైన్ చేసుకొని మనం ఓపెనింగ్ ప్లే చేసుకోవచ్చు. ఈ ఓపెనింగ్‌లో మినిమమ్ మీరు 10-15 మూవ్స్ వరకు నేర్చుకోండి. ఈ 10-15 మూవ్స్ అనేది మీకు వచ్చినట్లయితే ఖచ్చితంగా ది బెస్ట్ గేమ్స్ అనేది వైట్ నుంచి ఉంటుంది. ఈ లండన్ సిస్టమ్ ఓపెనింగ్ అనేది నేర్చుకుంటే మీకు మినిమమ్ 90% విన్నింగ్ రేట్ అనేది ఉంటుంది. ఈ ఓపెనింగ్‌ని లెర్నింగ్ స్టేజ్ నుంచి మినిమమ్ 1800, 2000 రేటింగ్ వరకు మనం ప్లే చేసుకోవచ్చు. ఎనీ రేటింగ్ టోర్నమెంట్‌లో కూడా ఈ లండన్ సిస్టమ్‌ని వైట్ నుంచి ప్లే చేయండి. 90-95% మంచి రిజల్ట్ వస్తుంది. ఓ 5% అనేది మీరు ఓపెనింగ్ సరిగ్గా ప్లే చేయలేనప్పుడు లూజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ ఓపెనింగ్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ వాల్యుబుల్ కామెంట్స్ అనేది కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్.